ఈరోజు మనం డిస్కస్ చేయే టాపిక్ వచ్చేసి రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్, RFID లేదా RI విట్నెస్ అనమాట. జనరల్గా పేషెంట్స్ మనల్ని కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, ఈ గ్యామెట్స్ తీస్తున్నారు, అవి మావే అని గ్యారంటీ ఏంటి? మల్టిపుల్ పేషెంట్స్కి మీరు పికప్ చేస్తుంటారు, ట్రాన్స్ఫర్ చేస్తుంటారు కదా, అవి మిక్స్ అవ్వవు, మీరు మావే ట్రాన్స్ఫర్ చేశారు అని గ్యారంటీ ఏంటి అని అడుగుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసమే ఈ రేడియో విట్నెస్ అని అంట. ఇది మెయిన్లీ ఏంటంటే ఒక ఎలక్ట్రానిక్ విట్నెస్ సిస్టమ్. సో మెయిన్లీ పేషెంట్స్ యొక్క గ్యామెట్ శాంపిల్స్, ఎంబ్రియోస్ని ఐడెంటిఫై చేయడానికి మనం IVF ల్యాబ్లో అండ్ ఎంబ్రియాలజీ ల్యాబ్లో యూజ్ చేస్తూ ఉంటాము. సో దీనివల్ల ఏంటి అంటే హ్యూమన్ ఎర్రర్స్ అంటే మిక్సింగ్ ఆఫ్ గ్యామెట్స్ కానీ లేదా మిస్ మ్యాచింగ్ కానీ జరగకుండా అవాయిడ్ చేస్తూ ఉంటుంది. సో ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే, ప్రతి పేషెంట్కి కూడా వాళ్ళ గ్యామెట్స్ కానీ ఎంబ్రియోస్కి కానీ RFID ట్యాగ్స్ అనేటివి అలాట్ చేస్తూ ఉంటాం. అండ్ ఇట్ హ్యాస్ అ యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ ఉంటుందన్నమాట. అది ఆ పేషెంట్కి మాత్రమే అన్నట్టుగా. సో అలా ట్యాగ్ చేయడం వల్ల మనం నెక్స్ట్ టైం ఎప్పుడైనా గ్యామెట్స్ ల్యాబ్లో యూజ్ చేసేటప్పుడు కానీ ఎంబ్రియోస్ తీసినప్పుడు కానీ సో అవి ఇమీడియట్గా ఐడెంటిఫై చేస్తుంది. అండ్ ఈ ట్యాగ్స్ అనేది పేషెంట్ కోసం యూజ్ చేసిన టెస్ట్ ట్యూబ్స్ కానీ, పెట్రీ డిషెస్ కానీ, స్టోరేజ్ కంటైనర్స్కి అన్నిటికీ కూడా ఈ ట్యాగ్ అనేది లింక్ అయి ఉంటుంది. సో మనం నెక్స్ట్ టైం వాళ్ళు ట్రాన్స్ఫర్కి వచ్చినప్పుడు మనం ఇవి తీసినప్పుడు ఈ ట్యాగ్స్ ద్వారా అది ఈ పేషెంట్కి రిలేటెడా కాదా అనేది ఐడెంటిఫై చేస్తుంది. ఇన్ కేస్ ఏదైనా మిస్ మ్యాచ్ అయినా, మిక్సింగ్ అప్ అయినా వెంటనే అలారం ఆన్ అయిపోతుంది అనమాట. సో దాని ద్వారా ఎలాంటి మిస్హ్యాప్ అనేది జరగకుండా అవాయిడ్ చేస్తుంది. సో దీని ద్వారా ఏంటి అంటే మనం హ్యూమన్ ఎర్రర్స్ అనేటివి అవాయిడ్ చేయొచ్చు. అండ్ పేషెంట్కి కూడా ఒక రీఅష్యూరెన్స్ లాగా ఉంటుంది. అండ్ ఈవెన్ ఒక ల్యాబ్లో జరిగేదన్నిటి ట్రేస్ చేసుకుంటూ ఉండొచ్చు. అండ్ హెల్ప్ఫుల్ అవుతుంది ఆడిట్ కోసం కానీ, క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ ద IVF ల్యాబ్ కోసం కానీ ఈ RI విట్నెస్ సిస్టమ్ అనేది ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ పేషెంట్స్కి కూడా ట్రేసబుల్గా ఉంటుంది. Thank you.